ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా జస్ట్ స్నానం చేయలేదు, ఇప్పుడే పడుకొని లేచాడనమాట. ఇవాళ ఏమొచ్చి సూర్యనారాయణ స్వామి పూజ. సో మా చెల్లి అయితే ముగ్గులను వేసింది చూడండి. మా అమ్మ అయితే పూజ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. మా జస్సుకి జలుబు చేసింది జస్సు. తనకి ఎత్తుకొని బయట తిప్పాలి. మార్నింగ్ లేకొస్తే అదే పని. ఇప్పుడు సరే ఫుడ్ కూడా తిన్నాడు, ఓన్లీ ఎత్తుకొని తిప్పడమే. దిషు అమ్మ స్వామి జ్యోతి చేసి, సూర్య భగవాన్ జ్యోతి చేసి, అమ్మ జ్యోతి చేసి, జ్యోతి జ్యోతి. అక్కడ వాటర్ సౌండ్ వస్తుంది, ఎక్కడ వస్తుందని చూస్తుంది. వాటర్ కావాలి, వాటర్లో ఆడుకుంటాడు. జేషు జే సూర్య భగవాన్ జ్యోతి చేసి, స్వామి జోజ్ జోజ్. హాయ్ జేషు, హాయ్ హాయ్. ముక్కు వస్తుంది, ముక్కు వేస్తుంది. అక్కడ ఉన్నాను, అక్కడ అక్కడ సగ్గుబియ్యం పాయసం. ఇది అట్లు, ఇంకా పాయసం. ఇది సగ్గుబియ్యం పాయసం. పెరుగు పాయసం, అట్లు, చక్రాలు, ఇంకా అరటి పెరుగు, సేమియా పాయసం, శనగలు. ఇంకా వచ్చిన తర్వాత సూర్య భగవాన్ జ్యోతి చూసి, ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా జస్సు ఒక తిన్నగా ఉండడు చూడండి, బయట తిరుగుతాడంట, నీటిలో ఆడతాడంట. నీటిలో మరో దాడి చూడు, ఎండలో నిల్చున్నాం చూడు. బయటకు వచ్చి చలేస్తుందో
పచ్చిమిరపకాయ బజ్జీ స్పైసీగా ఉంటుంది. బజ్జీ కారం కారం ఉన్నా చాలా స్పైసీగా ఉన్నాయి. వేడి వేడి పప్పు, రైస్, ఆలు బఠానీ కర్రీ అండి, మిర్చి బజ్జీ. చాలా ఆకలేస్తుంది. లంచ్ అది ఇక్కడ అడిగాం కదా, 60 రూపాయలు చెప్పారు. ఎంత అక్కడ 30 రూపాయలు అడగని పెట్టి బాగా తీసుకొని రా, ఒకటి తీసుకొని రా. ఇప్పుడు మేము చెట్లు తీయడానికి వెళ్తున్నాము. ఏం చెట్లు అంటే ఫ్లవర్స్ చూడండి కదా. ఇప్పుడు మేము చెట్లు అయితే అవేంటి ఏం చెట్లు తెలియదు, మా చెల్లి అయితే చూసింది, అక్కడ బాగా లేచాయంట, తీస్తుంది అనమాట. సో ఇదంతా మొత్తం క్లీన్ చేశారు. ఎక్కడున్నాయి చెట్లు? ఇట్లా చూడండి, ఎట్లా ఆడుతున్నాయి చూడండి. ఇలా బయటకు వస్తే చాలు కోతులే. ఏం పూలు అవి? అది అరటికాయ చెట్టు. ఇవన్నీ ఏం చెట్లు అన్నీ ఫ్లవర్స్ బాగా ఉన్నాయి. ఫ్లవర్స్ జంగల్ లాగా ఉంది చూడండి. మొత్తం అంతా జంగల్ లాగా ఉంది. ఒట్టి చుట్టూరు చెట్లు. నైట్ అయితే ఫుల్ చీకటి ఇక్కడ చూడండి. మొత్తం చూడండి. మేము ఎక్కడికి వచ్చేసాము? జంగల్లోనికి వచ్చాము అనుకుంటున్నారా? ఇది మా బ్యాక్ సైడ్ అన్నమాట. మొత్తం బ్యాక్ సైడ్ ఇట్లా మొత్తం గార్డెన్ ఏరియా, బట్ జంగల్లా ఉంటుంది అన్నమాట. రిషు మళ్ళీ చాబీ నా ఇది జైషు జైషమ్మా బాగా కనిపిస్తుంది. రోజు వస్తుంది, వచ్చి అట్లా అలా చూస్తుంది. ఎందుకంటే అంబే దానమ్మ దాను, అంబే దాను అంబే వచ్చింది. ఎందుకంటే అంబే వచ్చిందా? ముగ్గు అనిపిస్తుంది. బట్టలన్నీ తీసేస్తాను అనమాట. సో మా అమ్మ అయితే అక్కడ క్లీనింగ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.